హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కొలతలతోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలతలతోని బ్లౌజ్ కట్ చేయాలి అంటే కొలతలైతే తీసుకోవాలి కదా! ఆ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చూడండి. కొలతలు తీసుకోవడం అయితే చూసిండ్రు కదా! ఇప్పుడు కొలతలతోని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. దానికోసం అయితే ఇక్కడ ఇది బొద్దులా ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పోగులు ఉంది కదా! అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పావించి డిఫరెన్స్తోని ఇంకొకటి లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఫస్ట్ మనం తీసుకున్న కొలత ఏంటి? బ్లౌజ్ యొక్క పొడుగు. బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత తీసుకున్నాం? 13 ఇంచులకి బ్లౌజ్ యొక్క పొడుగు అనేది మెజర్ చేసుకున్నాం. సో పొడుగుకు ఇక్కడ ఒక 13 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇంచుతోని ఇంకొక మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత. ఓకేనా? ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి? మనం ఏం తీసుకున్నాం? నెక్ మార్కింగ్ చేసుకున్నాం. సో నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ నెక్ అనేది తర్వాత తీసుకోండి. నెక్స్ట్ మనకి నడుము కొలత కావాలి. ఓకే, నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి మనకి 28 ఇంచులు ఉంది. ఈ 28 ఇంచులని సేమ్ ఇదే టేప్తోని 4 భాగాలుగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 7 ఇంచులు ఉంది చూడండి. 7 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ దీనికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి. ఎందుకోసం అంటే వెనకాల మనం డాట్స్ స్టిచ్ చేస్తాం, అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత కావాలి. చెస్ట్ కొలత ఎంత ఉన్నది అంటే చెస్ట్ కొలత మనకి 32 ఇంచులు ఉంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు 4 భాగాలుగా మలిచేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది అంటే మనకి 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఈ 8 ఇంచులు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ పై నుండి ఒక 5.5 5-6 మధ్యలో మార్కింగ్ చేసేసుకోండి. ఎంత ఉంది ఇప్పుడు? చెస్ట్ కొలత 32ను 32 4 భాగాలు వేస్తే ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఈ చెస్ట్ కొలతను ఈ నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇది ఎంత తీసుకోవాలి అంటే 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ భుజం కొలత ఎంత ఉండాలి, గల్లా కొలత ఎంత ఉండాలి అనేది అయితే తెలవాలి కదా. అది ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం కొలతలు తీసుకున్నాం కదా, చెస్ట్ కొలత తీసుకున్నాం కదా, అంటే చేతులు పైకి లేబట్టి ఇక్కడ కొలత తీసుకున్నాం కదా. ఇక్కడ పక్కన ఫోటో పెడుతున్నాను చూడండి. సో ఈ మన చంక ఇదేంటి అప్పర్ చెస్ట్ కొలత 31 నుండి 40 మధ్యలో ఉంటే ఎవరికైనా 5.5 తీసుకోండి. 31 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా 5.5 తీసేసుకోండి. కానీ ఇక్కడ ఈ కస్టమర్కి ఏం కావాలి అని అంటే నెక్ అనేది డీప్ ఉండాలి, భుజం అనేది తక్కువ ఉండాలి అని చెప్పిండ్రు. సో అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా అంటే ఇక్కడ 5 ఇంచులు తీసుకుంటున్నా చూడండి. ఓకే, 5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఇంకొక లైన్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ చంక కొలత వస్తుంది కదా, ఈ చంకకు స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇట్లా తీసుకున్నా అంతే. ఓకే కదా. నెక్స్ట్ మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? అక్కి అమ్మాయి సైజ్ బ్లౌజ్కైనా 5.5 6 తీసుకుంటాం అని అంటారు కదా. సో ఆ మెథడ్లో కాకుండా నేను ఈ మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా. 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నా. 5 ఇంచులు తీసుకున్నాం చూడండి. పై నుండి 5 ఇంచులు తీసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచు 1/4 ఇంచు అట్లా తీసేసుకోండి. తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఏమంటున్నాం మనం? చంక కొలత అంటున్నాం. ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇలా ఒక సైడ్ చూస్తే మనకి ఎంత వచ్చింది? 7 ఇంచులు వచ్చింది. మన కొలత ఎంత వచ్చింది అంటే 14 ఇంచులు ఉంది. ఇక్కడ ఒక సైడ్ అనేది 7 ఇంచులు, రెండో సైడ్ కలిపితే 14 ఇంచులు వస్తాయి కదా, సరిపోయింది. ఒకవేళ సరిపోలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే 5 ఇంచులు తీసుకున్నామో దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మన కరెక్ట్గా చెస్ట్ చంక కొలత వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మరి ఇది 5 తీసుకున్నాం కదా, నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి నాకేం కావాలి, కస్టమర్ ఏం చెప్పిండ్రు? డీప్ ఉండాలి అని చెప్పిండ్రు. సో నార్మల్గా అయితే మనం 2.2 తీసుకోవాలి. ఎవరికైనా సెట్ కావాలి అంటే 2.2 తీసుకోవాలి. కానీ నాకు చెప్పిన కస్టమర్ ఏంటి? డీప్ ఉండాలి అని అన్నారు. సో అప్పుడు నేను ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచుల విడ్త్ అయితే తీసుకున్నాను. మరి పొడుగు ఎంత ఉంది అంటే పొడుగు వచ్చేసి మనకి 9.5 ఇంచులు ఉంది. ఇప్పుడు నెక్ ఎప్పుడు కూడా కొలత మనం ఎట్లా తీసుకున్నాం, ఇట్లా క్రాస్లో తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, 9.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నా? 2.5 ఇంచులు. ఇక్కడ కూడా సేమ్ అదే 2.5 ఇంచులు మార్కింగ్ అయితే తీసేసుకోండి. మార్కింగ్ తీసేసుకొని ఇలా స్క్వేర్గా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి. కానీ నాకు ఇక్కడైతే పార్ట్ నెక్ కావాలి. పార్ట్ నెక్ కోసం నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను అనేది చూడండి. ఇక్కడ పై నుండి
3 ఇంచులకి మార్కింగ్ తీసుకుంటున్నా. ఓకే, పైనుండి 3 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఎంత ఉంది, ఇది 5 ఇంచులు ఉంది. 5 ఇంచులలో కరెక్ట్గా మధ్యలకి అంటే 2.5 ఇంచులు. 2.5 ఇంచులకి ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్ ఉంచేసి ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్ ఉంచేసి ఈ విధంగా కలిపేసుకుంటే మీకు పార్ట్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లేదు మీకు రౌండ్ నెక్కే కావాలి అనుకుంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసేసుకోండి. ఓకే, చూడండి ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీనికి మాత్రం డోరీస్ అనేవి తప్పకుండా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా భుజాలు జారకుండా, డీప్ ఉంది కదా, సో భుజాలు జారకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా కొంచెం క్రాస్లో కట్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ వెనకాల సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు 3.5 ఇంచుల పొడుగు అయితే తీసేసుకోండి. ఓకే, 3 ఇంచులు తీసేసుకొని ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది మార్జిన్ తీసుకోవాలి. దీనివల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్కి ముడతలు వస్తాయి చాలా మందికి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ మనం ఫ్రంట్ భాగంలో ఏమేమి కొలతలు తీసుకున్నాం, కేవలం ఒక ఫ్రంట్ నెక్ మాత్రమే కొలతలు తీసుకున్నాం, అవునా? సో ఈ కొలతలు అనేవి కరెక్ట్గా తెలిస్తే సరిపోతుంది. దీంతో మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా అనేది మనం ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది కట్ చేస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ పైన అయితే కట్ చేసుకున్నాను చూడండి. సో సేమ్ కొలతలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు ఇటు సైడ్కి మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకో సైడ్ కార్నర్ ఉంటుంది కదా, ఈ ఇంకో సైడ్ కార్నర్ సైడ్ మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 లేయర్లు అయితే ఉంది, అవునా? దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఫస్ట్ కింద ఒక మార్జిన్ తీసేసుకోండి. మార్జిన్ తీసుకున్న తర్వాత పైపింగ్ కావాలి అనుకుంటేనేమో 1/2 ఇంచ్ తీసుకోండి. లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా 1 ఇంచ్ అయితే మార్కింగ్ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇది నేను హెమ్మింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది, మన హ్యాండ్స్ యొక్క పొడుగు 10 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇక్కడ సైడ్ 10 ఇంచులు తీసేసుకొని దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకోసం 1/2 ఇంచ్, ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ తీసుకున్నాం కదా, ఈ ఫిట్టింగ్ ఎంత ఉంది, 10 ఇంచులు. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులు. ఇక్కడ 5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి వరకు ఉన్న చేతులు కదా, అద్దనకుండా దీనికైతే హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఓకే కదా. నెక్స్ట్ మన చంక కొలత ఎంత ఉంది, 14 ఇంచుల చంక కొలత అయితే ఉంది. 14 ఇంచుల సగం ఎంత, 7 ఇంచులు. ఈ విధంగా 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసుకోవాలి. 7 ఇంచులు పొడుగు అనేది 7 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టండి. 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా, ఈ డౌన్ పైన తీసేసుకోవాలి. ఇక్కడి వరకు తీసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్. అదే విధంగా నెక్స్ట్ సైడ్కి ఏంటి, ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇదంతా తీసుకోవాలి అంటే 1.5 ఇంచ్ తీసుకోండి. కానీ ఎల్బో హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా కుట్టుకోవద్దు, కొంచెం ఇట్లా రౌండ్గా కుట్టుకోవాలి. ఓకే, లేదనుకోండి మనకి ఈ ప్లేస్లో ముడతలు అయితే వస్తాయి. ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఇంచులు ఒక మార్జిన్, 2.5 ఇంచులకి ఒక మార్జిన్ తీసేసుకోండి. ఈ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచుల వరకు ఏం చేయకుండా స్ట్రైట్గా ఇట్లా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి. చేసుకొని ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది. సో దీనికి పర్టికులర్గా కర్వ్ స్కేల్ అవి ఏమైతే అవసరం లేదు. ఓకే కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్. కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు వస్తాయి. ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం చంక లోతు అనేది తీయాలి. ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ చూడండి, ఇక్కడ నుండి ఈ 2 ఇంచులు ఉంది కదా, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది, మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 28 ఉంది. 28 అంటే 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 30 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ 30 కంటే తక్కువ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి కేవలం ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతు అనేది తీయాలి. ఎందుకు ఫ్రంట్ పార్ట్ సైడ్ లోతు తీయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ స్టిచ్ చేయాలి, ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ స్టిచ్ చేయాలి. ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికంటే ముందు మీకు ఇక్కడ ఒక విషయం అయితే తెలవాలి. ఇది ఏంటి అంటే వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇది హ్యాండ్స్.
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చంక భాగము ఈ హ్యాండ్ యొక్క చంక భాగం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అంటే ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ లైన్కి ఇట్లా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అది ఏ విధంగా అంటే, ఇంతకుముందు మనం కట్ చేసుకునేటప్పుడు ఇది ఎంత కట్ చేసుకున్నాం, 14 ఇంచులు కట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా 14 ఇంచులు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసేయండి. కుట్టు కోసం వదిలేసి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా తీసేసుకోండి. తీసుకున్నప్పుడు మనకి ఈ కొలత, ఈ ఫిట్టింగ్ లైన్, ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ ఈ లైన్ పర్ఫెక్ట్గా ఇలా మ్యాచ్ అయినాయి అనుకోండి, మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదే విధంగా చెక్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అండి. ఇది ఇంతకుముందు ఎటు సైడ్ ఉండే, మన రైట్ హ్యాండ్ సైడ్ ఉండే. ఈ పిచ్చు ఇట్లా తిప్పేసేయండి. ఇప్పుడు ఇది మన వెనకాల భాగం, ఇది వెనకాల భాగం వచ్చేసి నా ఎడమ చేతి సైడ్ వచ్చేసింది. ఓపెన్ పార్ట్ అనేది నా సైడ్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మరి ఏ విధంగా అంటే 100లో 99 మెంబర్స్ మనం క్రాస్ కట్లో కట్ చేస్తాం. సో మరి క్రాస్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, దీనికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్. సో ఇప్పుడు క్రాస్ కట్ అంటే చూడండి, ఈ కార్నర్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఉండి ఇలా ఉంది కదా, ఇక్కడ ఏమైనా కట్ అవుతుందా, కట్ కావట్లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అందుకోసమే నేను మీకు ఈ కోసం పైకి జరుపుతున్నా. కానీ మీరు ఎక్కడ కట్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో చంక భాగంలో ఇక్కడ అడ్జస్ట్ అయ్యే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. కానీ ఒక ఫ్రంట్ నెక్ మాత్రం మార్కింగ్ అయితే చేయలేదు. మిగతా అంతా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫ్రంట్ నెక్ పొడుగు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మరి ఫ్రంట్ నెక్ ఎంత తీసుకున్నాం మనం, 7 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా 7 ఇంచులకి మార్కింగ్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేస్తాం. అవునా, ఇది ఎవరమైనా చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచు తీసేసుకోండి. ఓకే, 1.5 ఇంచు తీసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. 1/2 ఇంచు తీసుకోవడం వల్ల ఏంటి అంటే, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యూనెక్ లాగా పర్ఫెక్ట్గా మంచిగా నీట్గా కుదురుతుంది. ఇట్లా తీసుకోమన్నా కదా అని పెద్ద వాళ్ళకి అంటే ఏజ్డ్ వాళ్ళకి తీసుకోవద్దు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే నాకు ఇక్కడ లూజ్ అయింది లేకపోతే బ్రాడ్గా అయింది అని చెప్తా ఉంటారు. ఆ విధంగా అయితే తీసుకోవద్దు. ఇది ఫ్రంట్ పార్ట్లో మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, చంక భాగం కోసం ఈ విధంగా ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ దగ్గర ఇటు సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ ఎంత తీసుకోవాలి ఎక్స్ట్రా అంటే, ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. 1/2 ఇంచు లోతు తీసేసుకొని ఈ ప్లేస్ నుండి ఇలా చూడండి, ఇక్కడ లోతు అనేది ఓన్లీ మిడిల్ ప్లేస్లో మాత్రమే ఇది కలపాలి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కలపకుండా ఓన్లీ మిడిల్లోనే తీసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్కి కూడా సేమ్ అదే విధంగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చంక భాగంలో ముడతలు అనేవి అస్సలే రావు. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసిండ్రు అనుకోండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేస్తున్నా. ఏ సైజ్ బ్లౌజ్కి ఇలా తీసుకోవాలి అంటే, ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఇదే విధంగా మీరైతే ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు కిందికి లైన్ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి. ఏ విధంగా అంటే, ఏ సైజుకైనా కింది నుండి 2 ఇంచులు తీసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది, 28 ఇంచులు ఉంది. అంటే 30 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ లైన్ నుండి కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఓకే, 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచు. మనం 30 కంటే ఎక్కువ ఉంటే తీసుకోమంటారంటే 1 ఇంచు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది హుక్స్ కాజా పట్టీ కదా, ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఇటు సైడ్కి 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ నడుము కొలతను బేస్ చేసుకొని ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నడుము కొలత ఎంత ఉంది, 30 ఇంచులు ఉంది. 28 ఉంది. 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 2.5. 30 కంటే ఎక్కువ ఉంటే 11.3 తీసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మధ్యలకి మలుచుకోండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఇప్పుడు ఇటు సైడ్కి ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి, ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ అన్నీ కలిపేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నప్పటికి కూడా కొందరు ఏమంటారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో ఇటు ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ నెక్ దగ్గర నుండి ఇలా క్రాస్లో కలిపేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అయితే రాదు.
ఒక సబ్స్క్రైబర్ ఏమని అడిగిందంటే మాకు 4 ఇంచుల డిఫరెన్స్ వస్తుంది అని అన్నారు. మరి 4 ఇంచుల డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకైతే ఐడియా లేదు. నేను మీకు లాస్ట్ వీడియోలో నేను నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చినాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు అయితే ఒకసారి ఫోటో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా దాన్ని చూసి నేనైతే చెప్పగలుగుతాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సైడ్కి కూడా కొందరికి ప్రాబ్లం అవుతుంది అంటారు. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఒక ½ ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 30 ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకుంటే మీకు సైడ్ జాయింట్స్ ప్రాబ్లం అయితే రావు. అదేవిధంగా ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి కదా. ఈ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, 2.5 ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ ఒక్క పాయింట్ కుదిరింది అనుకోండి, ఈ ఒక్క మెయిన్ డాట్ అనేది కుదిరితే మీరు అద్దాన కూడా బ్లౌజ్ అంతా కరెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి. ఎందుకు ఇక్కడ పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా, పైన పావించి వదిలేసి ఈ మిడిల్లో ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇది వచ్చేసి డాట్ స్టిచ్ చేసినాం అనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. నెక్స్ట్ థర్డ్ డాట్ అంటే ఏంటి, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇంకొక డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది థర్డ్ డాట్. నెక్స్ట్ ఫోర్త్ డాట్ ఏంటి, ఇక్కడ కింది నుండి 2 ఇంచుల దగ్గరికి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్. ఇది వచ్చేసి ఆప్షనల్ డాట్, కావాలి అంటే యూజ్ చేసుకోండి, లేదు వద్దు అవసరం లేదు అనుకుంటే తీసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇది ఇంతేనా అంటే కింద ఇంకొకటి ఏముంటుంది దీనికి పెద్ద క్రాస్ బెల్ట్లు, లేదు అంటే పెద్ద పట్టీలు, లేదంటే ఏమంటాం ఇంకా షేప్ బెల్ట్లు అంటాం. సో మరి అవే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా. సో దానికోసం పెద్ద పట్టీలు కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చూపిస్తాను. చూడండి, ఏ సైజు వాళ్ళైనా ఇదే మెథడ్లో అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని దీని కూడా ఒక ½ ఇంచ్ మార్జిన్ అయితే తీసుకుంటాను. ఎందుకోసం అంటే ఎప్పుడైనా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన లోపల సైడ్ లైనింగ్ వాడతాను నేను. అందుకోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత వెనకాల భాగం పొడుగు ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెనకాల భాగం పొడుగు ఉంది అవునా. సో ఈ వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో అంత పొడుగు తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీ సైడ్. ఇక్కడ హుక్స్ కాజా పట్టీ సైడ్ 3.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్కి 3 ఇంచులు తీసేసుకోండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, 4 ఇంచుల డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచుల డిస్టెన్స్ దగ్గర ఈ కొలత కూడా తీసుకోవాలి. ఇది ఎంత తీసుకుంటున్నా నేనంటే ఇది వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుకుంటూ చూడండి, చాలా మంది అయితే మీరు స్ట్రైట్గా కట్ చేసుకుంటారు. స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవద్దు. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. చాలా మంది ఇవ్వండి ఇట్లా కట్ చేస్తారు, ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా. అస్సలు అట్లా కట్ చేసుకోవద్దు, ఇలా ఉండాలి ఖచ్చితంగా. దీన్ని ఏమన్నా మనం పెద్ద పట్టీలు కాకుండా ఇంకేమన్నా షేప్ బెల్ట్ అన్నా అంటే ఇది పర్ఫెక్ట్ షేప్ని ఈ షేప్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని షేప్ బెల్ట్లు అంటాం. ఓకే, అదేవిధంగా కొందరికి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పైకి ఎక్కి రావడము, లేదంటే చెస్ట్ అనేది లూజ్గా సాగినట్టుగా కనబడుతుంది అని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా. మీకు కూడా సేమ్ అలాంటి డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, దానిపైన నేను వీడియో చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి కొలతలతోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.